గొడవల్లో బయటపడ్డ పవన్ కళ్యాణ్ క్రీస్తు కథ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా కోట్లాది మంది అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోతారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది. అదే సమయంలో పవన్ ని ద్వేషించే వారి సంఖ్య కూడా పెరిగిందనమాట. రాజకీయంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీసేందుకు ప్రత్యర్థి పార్టీలు రకరకాలుగా పవన్ కళ్యాణ్పై విమర్శలు సంధిస్తూనే ఉంటుంటారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాటలో చేసిన సినిమాలని కూడా బయటకు తీసుకొచ్చి తిరిగి అతని మీద విమర్శనాస్త్రాలుగా సంధిస్తూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రీస్తు కథ సినిమాని అనౌన్స్ చేసి ఆపేశారనమాట. 2010లో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫిక్స్ అయ్యారు. అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని చేయనున్నట్లు ప్రకటించారనమాట. అయితే ఈ సినిమా చేయడంపై పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ప్రెస్ మీట్లో తెలిపారు. తర్వాత ఈ ప్రాజెక్టు ఊసు లేకుండా పోయింది. చర్చలోకి కూడా రాలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఏమైంది అనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా హిందుత్వ స్టాండ్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ జీసస్ పైన కూడా తనకున్న భక్తిని చూపిస్తారు. తన భార్య పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్తూ ఉంటారనమాట. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొట్టు పెట్టుకోవడాన్ని ఒక వర్గం వారు కావాలని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో క్రీస్తు కథతో పవన్ కళ్యాణ్ చేస్తారని అనౌన్స్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. క్రీస్తు కథ తరహాలోనే పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తానే హీరోగా సత్యాగ్రహి అనే మూవీ స్టార్ట్ చేసి ఆపేశారనమాట. ఆ సినిమాని కూడా భారీ బడ్జెట్తో పొలిటికల్ సెటరికల్ మూవీగా చేయాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఈ సామాజిక దృక్పథానికి అద్దం పట్టే ఈ సినిమాలో వచ్చి ఉంటే ఆయన ఇమేజ్ మరో లెవెల్లో ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.